ఈరోజు మన యొక్క భీమేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ సప్తగోదావరి ఒడ్డునటువంటి శ్రీ కపాలేశ్వర స్వామి లింగమును ధ్వంసం చేసిన సందర్భంగా నిన్నటి రోజున గత వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు, పత్రికా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన భీమేశ్వర స్వామి దేవస్థానం నందు సప్తగోదావరి ఒడ్డున ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి ఒక విగ్రహం ధ్వంసం చేసినటువంటి ఒక వ్యక్తిని అతి తక్కువ సమయంలోనే మరి పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి గురించి అందరికీ తెలిసింది. వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు. అయినప్పుడు కూడా వైసీపీ వారు అవకాశం దొరకలేదనే ఒక అక్కసుతో ఈ రోజుకి కూడా ఇంకా కూడా దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకులారా, మీరు గతంలో జరిగిన పరిణామాలు చూశారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. ఈవేళ ఈ కపాలేశ్వర స్వామి ఆలయం యొక్క స్వామి విగ్రహం ధ్వంసం చేసిన తర్వాత మన యొక్క భీమేశ్వర స్వామి టెంపుల్ నందు వేద పండితులు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి ప్రతి పరిణామాలు ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా నిర్వహించాలి, ఏ ఏ సందర్భాలు ఏం జరిగితే ఏం చేయాలి అనేది వాళ్ళు ఇంకా పెద్దగా ఉన్నటువంటి వేద పండితులతో సూచనలు సలహాలు తీసుకుని మరి యొక్క గుళ్ళో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు నాడు ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రోజు మరి మన యొక్క మంత్రివర్యులు అమరావతిలో ఉండడం కారణంగా ఆగమేఘాల మీద సచిన్ గారు అక్కడికి రావడం, మా కూటమి నాయకులు అందరూ కూడా అక్కడ రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత మీ వైసీపీ నాయకులు కూడా అక్కడికి కొంతమంది రావడం జరిగింది. ప్రతి పరిణామాన్ని మేము నిశ్చితంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా మేము 24 గంటల్లో మేము పట్టుకోవాలి అని మేము చెప్తే మేము ఇంకా ముందుగానే పట్టిస్తామని చెప్పడం, 8 గంటల లోపలనే ఇంచుమించుగా లేదా 12 గంటల లోపలనే మరి ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మరి అతన్ని అరెస్ట్ చేయడం అన్నీ జరిగితే దాన్ని మీరు ఈ రకమైనటువంటి విధంగా మరి జనాల మీద మరి ఆపాదించడం, ఈ యొక్క ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఈవేళ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మోగళ్ళ సిద్ధాంత్ గారు, ఆయన వెంకటరమణ సిద్ధాంత్ గారు అని అంటారు, ఆయన 140 ప్రతిష్ఠలు చేయించినటువంటి సిద్ధాంత్ గారు, ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది, నేను చూశాను. ఆ ప్రకటనలో ఏదైనా ఒక విగ్రహం ధ్వంసం జరిగినా లేకపోతే ఇబ్బంది కలిగించే ప్రయత్నాల్లో ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి సమయము నిర్దేశించడం అనేది ఏది ఉండదు. ఇమీడియట్లీ అసలు ఆ ధ్వంసమైన విగ్రహాన్ని చూడటమే పాపం అని చెప్పేసి ఆ సిద్ధాంత్ గారు చెప్పడం జరుగుతుంది. అది ఏదైతే జరిగిందో, ధ్వంసమైందో, ఆ విగ్రహం చూడటమే ఇబ్బంది అనే పరిస్థితి అరిష్టం అని ఆ యొక్క గ్రామ ప్రజలకి, ఆ దాక్షార్మ పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ అరిష్టం జరుగుతుంది, ఉన్న పరంగానే పెట్టాలని చెప్పి చెప్పడం కూడా సిద్ధాంత్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మన